హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. సో ఈరోజు మనం ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక కేస్ గురించి నేను మీకు చెప్తాను. అంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్న కండిషన్స్, ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఎగ్జాంపుల్ అండి. సో చాలా వరకు ఏంటి అంటే ఈ పోస్ట్పోన్మెంట్కి మెడికేషన్స్ అనేది వాడుతూ ఉంటారు. పోస్ట్పోన్మెంటే కదా, ఒకసారి వాడదాము లేదా 2 సార్లు వాడదాము, ఏముందిలే దీనివల్ల ఇబ్బంది అని చాలా వరకు అనుకుంటుంటారు. కానీ ఈ పోస్ట్పోన్మెంట్ కి వాడే మెడికేషన్సే అది వాళ్ళకి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు లేకుండా చేసే పాసిబిలిటీస్ అనేది ఈ మందుకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక కేస్ అండి, అంటే నార్మల్ గా వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి రెగ్యులర్ గానే సైకిల్స్ ఉన్నాయి, మ్యారేజ్ అనేది అయింది, ఆఫ్టర్ మ్యారేజ్ 2-3 ఇయర్స్ అయినాయి, కానీ అయినా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాలేదు. సో అలా ప్రెగ్నెన్సీ రాని క్రమంలో ఎన్నో డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యారు, ఎన్నో మెడికేషన్స్ అనేది వాడారు, తర్వాత హోమియోపతి ట్రీట్మెంట్ ని ఆప్ చేశారు. సో మన దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఆ రూల్ అవుట్ చేస్తున్న కండిషన్స్ లో వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ లో ఉండే రెగ్యులర్ సైకిల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇర్రెగ్యులర్ గా అయ్యాయి. ఎందుకు అనే రూల్ అవుట్ చేసే దాంట్లో వాళ్ళ పోస్ట్పోన్మెంట్ మెడికేషన్స్ ఏదైతే మ్యారేజ్ కి బిఫోర్ వాడారో దాని మూలాన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది రావటం మూలాన సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యాయి. అలా సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అక్కడ రాలేదు. ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే చూస్తున్నారు, కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయ్యాయి. ఆ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడానికి సంబంధించిన కారణం ఏదైతే పోస్ట్పోన్మెంట్ కి మెడికేషన్స్ వాడారో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ వాళ్ళు గమనించుకోవట్లేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు అయ్యాయి అనే పాయింట్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ ఇర్రెగ్యులర్ సైకిల్ కి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళలో సైకిల్స్ అనేది రెగ్యులర్ గా అవుతాయి, ప్రెగ్నెన్సీ అనేది కూడా హెల్దీగా అనేది వస్తుంది. సో పోస్ట్పోన్మెంట్ మెడికేషన్స్ ప్రాబ్లమ్ ని తీసుకొస్తుందా అంటే, మనం పోస్ట్పోన్మెంట్ మెడికేషన్స్ లో ఏం చేస్తున్నాము, ఒక సైకిల్ ఏదైతే బయటికి ఎండోమెట్రియం షెడ్డింగ్ అవ్వాలో అది అవ్వకుండా ఆపుతున్నాం. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ని సప్రెస్ చేస్తాము, ప్రొగెస్టెరాన్ హార్మోన్ ని బాడీలోకి తీసుకుంటున్నాము. అలా బాడీలోకి ఒక హార్మోన్ ని ఎక్స్ట్రాగా తీసుకోవటం మూలాన వచ్చే ఇంబ్యాలెన్సెసే తర్వాత వాళ్ళకి సైకిల్స్ లో ఇబ్బందులను తీసుకొస్తుంది, ప్రెగ్నెన్సీ కూడా రానివ్వకుండా చేస్తుంది. సో బెటర్ ఏంటి అంటే మాక్సిమం పోస్ట్పోన్మెంట్ లాంటి మెడికేషన్స్ అనేది వాడకుండా ఉంటే లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటారు.